కృష్ణా జిల్లా రాజకీయాలు మరింత హైటెక్కుతున్నాయి. అయితే గన్నవరం కృష్ణా జిల్లాలో కూడా ఎంతో అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగింది. గన్నవరం మీద కూడా అందరి చూపు కూడా గన్నవరం వైపు ఉంది. అయితే గన్నవరం నుంచి వైసీపీ నుంచి వంశీ పోటీ చేస్తాడా లేదా అనే దాని మీద కొంచెం అయితే రాజకీయాల్లో ఒక హాట్ చర్చ నడుస్తూ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా గన్నవరం ప్రజలకు అందుబాటులో లేని వంశీ గత 2 రోజుల క్రితం నుంచి గన్నవరం వచ్చాడు. అయితే వచ్చిన వెంటనే కూడా ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను కనుక చూసుకున్నట్లయితే తాను గన్నవరం నుంచి మాత్రమే పోటీ చేస్తానని, మైలవరం కానీ ఇలా పెనుమలూరు నుంచి కూడా పోటీ చేయనని కూడా అధిష్టానంతో స్పష్టం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. గత కొన్ని రోజుల క్రితం నుంచి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి కూడా టీడీపీ మీద గన్నవరంలో వల్లభనేని వంశీ గెలుస్తూ వస్తున్నాడు. అయితే మొదటిసారి కూడా గన్నవరం నుంచి అది ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన మొదటి సంవత్సరం 2014 ఎన్నికల్లో కూడా వంశీ గన్నవరం నుంచే పోటీ చేశాడు. అయితే అప్పట్లో కూడా కొంత ఎక్కువ మెజార్టీతో గెలవడం జరిగింది. దాని తర్వాత 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి పోటీ చేశాడు. అతను అలానే వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేయడం జరిగింది. అయితే కొంచెం అతి తక్కువ మెజార్టీతో గెలుపొందడంతో ఈసారి కొంచెం గన్నవరం మీద కొంత మేరకు రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే అంటే తర్వాత జరిగిన పరిణామం 2019 టీడీపీలో గెలిచిన వంశీ తర్వాత జరిగిన పరిణామాల్లో వైసీపీ పార్టీలో మారడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే అక్కడున్న గతంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మిత్రుడు దుట్ట రామచంద్రరావు ఒకవైపు, అలానే మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు, మరోవైపు వంశీ, ఈ ముగ్గురు కూడా వైసీపీ నుంచి గతంలో వైసీపీ ముఖ్య నాయకులుగా పేరొందారు. వారి ముగ్గురికి కూడా కొంత కార్యకర్తల్లో కానీ వారి ముగ్గురికి కూడా కొంత విభేదాలు అయితే నడిచినాయి. వారి మధ్య విభేదాలని సఖ్యత చేకూర్చడంలో ఒకవైపు ముఖ్యమంత్రి కూడా గత కొన్ని మీటింగుల్లో ముగ్గురిని పిలిపించి మాట్లాడిన సందర్భం ఉంది. అయితే అప్పటికి కూడా వారి ముగ్గురులో సఖ్యతగా కుదరలేదు. అలానే గన్నవరం నుంచి గతంలో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ పార్టీకి దూరమై అలా తెలుగుదేశంలో చేరిన సందర్భం అయితే గత కొన్ని రోజుల క్రితం ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మారిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలానే దుట్ట రామచంద్రరావు వైసీపీ దివంగత రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కృష్ణా జిల్లాలో ఉన్న అత్యంత సన్నిహితుడు దుట్ట రామచంద్రరావు కొంతమేరకు సైలెంట్ అయ్యారు. గత కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల అతన్ని హనుమాన్ జంక్షన్లో తన స్వగృహంలో పూర్తిగా కలిసింది. తను కాంగ్రెస్ వైపు దిశగా అడుగులేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అలానే ప్రస్తుతం వైసీపీ సానుభూతిపరుడుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ మాత్రం గత కొన్ని రోజులుగా వైసీపీలో కార్యకర్తలకు కానీ అలానే పార్టీకి కానీ అందుబాటులో లేరు. గత కొన్ని రోజుల క్రితమే పార్టీకి గన్నవరం జరగడం జరిగింది. తర్వాత జరిగిన ముఖ్య నాయకులతో సమావేశాలు కానీ అలాంటి సమావేశాల్లో కూడా గన్నవరంలో టికెట్ మీద జరుగుతున్న కొన్ని అయితే ప్రచారాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో కూడా చర్చించడం జరిగింది. తాను గన్నవరం నుంచి మాత్రమే పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే వైసీపీకి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు ఏదైతే వంశీని మైలవరం నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలా అంటే వైసీపీ నుంచి మైలవరంలో గతంలో పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఖాళీ చేసే పరిస్థితి, మైలవరం సీటు దక్కని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కొంత మెత్తబడినప్పటికి కూడా తాను గన్నవరం నుంచే పోటీ చేస్తానని గత 2 రోజులుగా జరుగుతున్న కార్యకర్తల సమావేశంలో వంశీ కార్యకర్తలకైతే తెలియజేయడం జరుగుతూ ఉంది. దానికి మొత్తానికి చూసుకున్నట్లయితే తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా గన్నవరం నుంచే పోటీ చేస్తానని, ఇప్పుడు గన్నవరం నుంచి తప్పుకున్నట్లయితే యార్లగడ్డ వెంకట్రావుకి తాను భయపడి పారిపోయాననే ప్రచారం కూడా జరిగే నేపథ్యం జరుగుతుందని, అలానే గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ యువగలం పాదయాత్రలో గన్నవరం నడిబడ్డులో నేను నిన్ను ఓడించి చూపుతానని తొడగొట్టిన సందర్భం ఉంది. అదే వీటన్నింటినీ కూడా కొంతమేరకు వంశీ సీరియస్గా తన వ్యక్తిగతంగా కూడా తీసుకున్నట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. అయితే ఈ గతంలో జరిగిన ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా చూసుకున్నట్లయితే వీరిద్దరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తను భయపడి పారిపోనని, ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా కార్యకర్తలకి స్పష్టం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.
అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న వైసీపీ గన్నవరం వైసీపీ టికెట్ మీద జోరుగా ఇక్కడ అభ్యర్థి మారుస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారంలో భాగంగా నిన్న జరిగిన వైసీపీలోని వంశీకి ఎవరైతే ముఖ్య అనుచరులు ఉంటారో వారందరితో కూడా పలు దఫాలుగా చర్చించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ చర్చల్లో కూడా మొత్తం కూడా తాను గన్నవరాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తాను గన్నవరంలోనే కంటిన్యూ అవుతానని కూడా తెలియజేసినట్లుగా ఉంది. అయితే తాను గన్నవరంలో నుంచే పోటీ చేస్తానని అధిష్టానానికి కూడా స్పష్టంగా చెప్పినట్లు వంశీ తన కార్యకర్తలకైతే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు జరిగే పరిణామాలను చూసుకొని, అంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ప్రచారం జరుగుతుందో వైసీపీ నుంచి అభ్యర్థి మారే పరిస్థితి అయితే కనపడుతున్న నేపథ్యంలో వంశీ తను అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని, అలాంటిది గన్నవరం నేను వదిలిపెట్టనని చెప్పి కూడా గట్టిగా తన ముఖ్య అనుచరులు చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. మొత్తానికి మనం కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లాలో జరుగుతున్న ఏదైతే గన్నవరం సీటు మీద హాట్ టాపిక్కి మరి కొన్ని రోజుల్లో తరబడే అవకాశం ఉంది. వైసీపీలో కూడా గన్నవరం సీటు సంబంధించడానికి తనకి ముఖ్య నేతలు ఆయన ఒకవైపు కొడాల నాని కావచ్చు, అలానే పేరు నాని కావచ్చు, మరి కొంతమంది ముఖ్య నేతలు అండ కూడా వల్లభనేని వంశీకి ఉన్న నేపథ్యంలో తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పడంలో కూడా కొంతమేర నమ్మదగ్గ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పి కూడా కొంత వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. తమ అభిమాన నేత వంశీకి అదే నాని ద్వయం నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉంది. అలానే వైసీపీలో కొంతమంది ముఖ్య నేతల సపోర్ట్ కూడా ఉంది. వీరి సపోర్టుతోనే గతంలో కూడా గన్నవరం అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా అన్ని పనులు కూడా ముఖ్యమంత్రి వద్ద అన్ని పనులు కూడా చేయించుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటిని కనుక చూసుకున్నట్లయితే మరి కొన్ని రోజులకు గన్నవరం సీటు పైన కొనసాగుతున్న సస్పెన్స్ తరబడే అవకాశం ఉంది. వంశీ దారిటో తెలిసే పరిస్థితి కూడా మనకి అర్థమయ్యే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు, విజయవాడ నుంచి.